హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొరిపల్లిలో టమాటా సాగు చేస్తూ ఉన్నాడు ఒక రైతు. ఇక్కడ ఈ రైతు ఒక 2 ఎకరాలు విస్తీర్ణంలో టమాటా సాగు చేశాడు. అంటే జనవరిలో నాటినాడు టమోటా. ఇక్కడ టమోటా నాటిన తర్వాత ఎండల కాలం నాటినా కూడా ఏం ప్రయోజనం లేదు అని ఇక్కడ రైతులందరూ చెప్పినారంట ఈ రైతుకు. అయినా కూడా రైతు ధైర్యంగా నాటాడు, ఎండాకాలమైనా పండిస్తాను అనే ధైర్యంతో. ఆ తర్వాత ఏం చేసినాడంటే టమోటా నాటిన తర్వాత కొద్దిగా ఒక 10 రోజులు మొక్క అయిన తర్వాత ఆందాలు పెట్టాడు. ఆందపు చెట్లు చూసినారా, ఇగో మొత్తం ఆందపు చెట్లు అన్నీ. అంటే ఒక మీటర్కి వచ్చి ఇటు పెట్టినారు ఆందపు చెట్లు. ఈ ఆందపు చెట్లు నీడ వల్ల టమోటాలు ఎండబెట్టగొట్టకుండా బాగుంటాయంట. అందుకు ఈ రైతు తెలివిగా తన తెలివితేటలతో ఇట్లా టమోటా పెట్టి సాగు చేసినాడు. అందాలు కూడా ఆ నీడకు టమోటా ఎండబెట్టగొట్టుకోకుండా ఇలా చేసినాడు. చూడండి, ఇక్కడ సుధాకర ఉన్నాడు. సుధాకర, ఎప్పుడు నాటినారు టమోటా? ఇది జనవరిలో నాటినారా? కాపు బాగుంటాయి పిందెలు? ఏం లేవు, ఇప్పుడు లేవా? కాపు వస్తాయిలే. ఇక్కడ మందు కొట్టేకి కూడా కూలీలు వచ్చినారు. ఇక్కడ డీడీ కులాయిసాం కూడా కొట్టినాడు, కరిపించుకొని కొడతారు మందు. పిందెలు బాగున్నాయి కులాయిసాం? పర్వాలేదు సార్, పడినాయి, డ్రాప్ అవుతుంది ఇక్కడ బాగానే వస్తుంది. చూడు, ఎండాకాలం అయినా ఇక్కడ పిందెలు ఎన్ని పడినాయి చూడు. పిందెలు మళ్ళీ ఇక్కడ ఆందే చెట్టు మంచి రిజల్ట్ ఉంది. టమోటా ఈ విధంగా సాగు చేసినారు. ఎల్లప్పుడు వచ్చి మందు కొట్టిపోయినారు సుధాకర్ అంతా వచ్చి. సుధాకర్, కాపు పిందెలు బాగున్నాయి లేదు సుధాకర్? బాగున్నాయి. ఇప్పుడు ఇవి ఆంధ్ర చెట్టు ఎట్లా పెట్టినారు? అంటే ఒక సాగునికి వచ్చి ఎన్ని అడుగుల దూరంలో పెట్టినారు ఆంధ్ర చెట్లు? 10 అడుగుల దూరంలో పెట్టినారా? 5 అడుగులు 10 అడుగులు అట్లా పెట్టినారా? అంటే ఇవి పెద్దగా మాన అవుతుందా ఆంధ్ర చెట్లు? ఎంత ఎత్తు వస్తాయి కదా, మంచి ఎత్తు పైన వస్తాయి. పిందెలు కూడా బాగున్నాయి. ఇక్కడ సుధాకర, ఇక్కడ ఇంకో అతను కూడా ఉన్నాడు, ఇక్కడ శ్రీనివాసులు కూడా ఉన్నాడు. మీరు అన్ని కరిపించుకొని కొట్టినారా మందు? ఎన్ని బిందెలు కొట్టింటాం? 16 బిందెలు. బాగా మంచి టైంలో కొట్టినారు. ఈవినింగ్ కొట్టినారు. పురుగు పారాడుతుంటది, చనిపోతుందని కొట్టేసినాం. అట్లనా? ఈ టైంలో అయితే పురుగు ఉంటుందంట, మందు స్ప్రే చేయడం చనిపోతుందంట. చూడు, ఇదంతా సాగు చేసినారు 2 ఎకరాలు. ఇట్లా అసలు ఇక్కడ కూర్చుండే కూడా బండి వేసుకున్నారు. ఇక్కడ చింత చెట్టు ఉంది, చింతకాయలు కూడా బాగా కాసినాయి. చింతకాయలు చూడండి ఎంత బాగా కాసినాయి కదా, మంచి కాపు. బాగా ఎండాకాలం బాగా కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు. ఇలా రైతులు సాగు చేసుకోవాలని, టమాటా తెలివితేటలతో సాగు చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. హాయ్, నమస్తే, బాయ్ సుధాకర్. రైట్.